అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం వాసవ నరసింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నాం. ఇది 1130వ కార్యక్రమం. ప్రతి వారం నిపుణులైన వైద్యులు వచ్చి వారి రంగాలకు చెందిన విషయాలని తెలియజేయడం జరుగుతుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. మన విజ్ఞానమే మన శక్తి, సంపద. ఆ శక్తిని అందించడం కోసమే వాసవ నరసింహం గత 21 సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంది. ఈ రోజున ప్రముఖ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వి స్వప్న గారు కోవిడ్ అండ్ సంతానలేమి, కోవిడ్ సందర్భంలో చాలామందికి రకరకాల అనుమానాలు, భయాలు వచ్చాయి. ఈ సమయంలో గర్భిణీ వస్తే ఏమైనా అయిపోతుందా, పుట్టే పిల్లలు అంగవికలతో పుడతారా, సరిగ్గా పుట్టరా, అసలు కడుపు తెచ్చుకోవచ్చా తెచ్చుకోకూడదా, ఇలాంటివి ఎన్ని రకాల డౌట్స్ ప్రతి వాళ్ళకి రకరకాల సందేహాలు అన్నమాట. ఏమైపోతుంది, కడుపు వస్తుంది రాదా, ఈ రకంగా చెప్పలేని సందేహాలు ఎన్ని ఉన్నాయి. సరే ఏదైతే ఈ రోజున స్వప్న గారు ఇన్ఫెర్టిలిటీ గురించి మాట్లాడతారు. ఇన్ఫెర్టిలిటీ అంటే సంతానలేమి, అంటే వంచత్వం అంటారు, లేదా పిల్లలు పుట్టకపోవడం అంటారు. ఈ రకం ఉంటాయి. ఈ ఇన్ఫెర్టిలిటీ అనేది అసలు ఎందుకు వస్తుంది, ఎలా ఉంటుంది, ఈ కోవిడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా, ఉంటే ఎలా ఉంటుంది, దాన్ని ఎలా అధిగమించవచ్చు, ఈ విషయాలన్నిటిలో కూడా డాక్టర్ గారు సైంటిఫిక్గా మనకు తెలియజేస్తారు. ఇది ఫేస్బుక్లో లైవ్ వస్తారు కనుక ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరందరూ చూస్తున్నారు కదా, ప్రతి వారం చక్కగా చూస్తున్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీరు దీన్ని షేర్ చేయండి. అలాగే ఈ టాపిక్ ఇప్పుడు ఫేస్బుక్లో లైవ్ రావడే కాకుండా ఎల్లుండికల్లా మేము యూట్యూబ్లో డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లో హెల్త్ ఛానల్ ఉంది. అంచేత డాక్టర్ సమరం హెల్త్ ఛానల్లో మీరు దీన్ని చూడొచ్చు కూడా వివరంగా. ఇవాళ ఎందుకంటే డాక్టర్ గారు స్లైడ్స్తో కూడా చాలా వివరంగా తెలియజేస్తారు. ఎల్లుండి మీరేమో ఫేస్బుక్లో చూడండి, యూట్యూబ్లో చూడండి. ఇప్పుడు ఫేస్బుక్లో లైవ్ చూస్తున్నారు. ఇంకా డీటెయిల్గా చక్కగా స్పష్టంగా డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం, డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అనే దాన్ని మీరు యూట్యూబ్లో కూడా డీటెయిల్గా చూడవచ్చు. ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఫేస్బుక్ లైవ్ వస్తుంది కనుక మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే పోస్ట్ చేయండి. పోస్ట్ చేసినట్లయితే డాక్టర్ గారి ప్రసంగం అయిన తర్వాత మీకు ఆమె చేత మీకు సమాధానం కూడా ఇప్పిస్తాను. ఇప్పుడు ఓవర్ టు డాక్టర్ స్వప్న గారు. థ్యాంక్ యూ డాక్టర్ సమరం గారు. అండ్ మారు మేడంకి కూడా చాలా థ్యాంక్స్. ఆవిడ కూడా ఇవాళ ఇక్కడ ఉంటే చాలా బాగుండేది. షీల్ జాయిన్ అస్ హోప్ఫుల్లీ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ సెషన్స్. నాకు ఈ టాపిక్ గురించి చెప్పమన్నప్పుడు యాక్చువల్లీ నేను ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా చేస్తాను కాబట్టి ఆల్రెడీ నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో అందరికీ ఈ వేదిక ద్వారా నేను ఇంకా డౌట్స్ క్లారిఫై చేయగలుగుతున్నాను కాబట్టి నాకు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. నేను టాపిక్ డీటెయిల్గానే కవర్ చేస్తాను. ఆ తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫేస్బుక్లో క్వశ్చన్స్ అడిగితే అయిపోయిన తర్వాత ఆన్సర్ చేస్తాను. సో కోవిడ్ అండ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, ప్రెగ్నెన్సీ. సో బేసిక్లీ ఈ కరోనా వైరస్ వల్ల అన్ని రకాల హెల్త్ కేర్ మీద, అన్ని రకాల వాటి మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఒకటి, అసలు ఇది కొత్త సమస్య కాబట్టి దీనివలన ప్రెగ్నెన్సీలో ఏమన్నా ప్రాబ్లమా, అంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అండ్ అసలు ప్రెగ్నెంట్ అవ్వచ్చా లేదా నార్మల్గా కానీ, ఆర్ సంతానలేమి కలవారికి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అసలు చూపించుకోవచ్చా, ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకోవచ్చా, వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా. సో వీటన్నిటి గురించి ఇవాళ డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కోవిడ్ ఇన్ఫెక్షన్ డస్ నాట్ అఫెక్ట్ ద ఛాన్సెస్ ఆఫ్ కన్సీవింగ్. అంటే ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఒకవేళ దాని ఎఫెక్ట్ ఏమన్నా ప్రెగ్నెన్సీ రావటం మీద ఉంటుందా అంటే అలా ఏమీ ప్రస్తుతానికి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సంతానలేమి కోవిడ్ రావటం వల్ల కలగదు. ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి
వేరే కారణాల వల్ల ఉంటుంది, కానీ కోవిడ్ రావటం వల్లనే, కేవలం కోవిడ్ వల్లనే సంతానలేమి అన్న ప్రాబ్లం రాదు. అర్థమైంది? సో చాలామంది చిన్న వయసు వాళ్ళు ఎవరికైతే కోవిడ్ వచ్చిందో వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న కొంచెం డిలే అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ తగ్గటానికి తగ్గిన తర్వాత కూడా ఒక 2-3 months రికవర్ అవ్వటానికి టైం పడుతుంది. ప్రెగ్నెన్సీ రాలేదు అని ఈలోపే కంగారు పడి వెళ్ళి స్పెషలిస్ట్ దగ్గర చూయించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సంతానలేమి ప్రాబ్లం ముందు నుంచే ఉండి కోవిడ్ వచ్చిన వాళ్ళు నార్మల్గా వెళ్ళి చూపించుకోవచ్చు. ఆ ప్రాబ్లం లేని వాళ్ళకి, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కోవిడ్ రావటం వల్ల సంతానలేమి అన్న సమస్య ఎదురవ్వదు ప్రస్తుతం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఫ్యూచర్లో ఏదన్నా మార్పు రావచ్చు, అది అప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు. సో ఇప్పుడు మెయిన్గా నేను ఇవాళ చెప్పేది సంతానలేమి ప్రాబ్లం ఉన్న వాళ్ళని నేను నా రొటీన్ ప్రాక్టీస్లో ఎక్కువ చూస్తూ ఉంటాను. ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ కానీ, ఇండియాలో ఉన్న నేషనల్ గైడ్లైన్స్ కానీ ఈ ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు అనే చెప్తున్నారు. కాకపోతే ఈ ట్రీట్మెంట్ ప్లాన్ చేసే ముందు, అంటే కొంతమందికి ట్యాబ్లెట్స్ ద్వారా ప్రెగ్నెన్సీ రావటానికి ఇస్తూ ఉంటాము, కొందరికి ఇంజెక్షన్స్ ఇస్తుంటాము, కొందరికి IUI ఆర్ IVF అన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్కి అడ్వైజ్ చేస్తాం వాళ్ళకి ఎందుకు సంతానలేమి ఆ సమస్య ఉంది అన్న కారణాన్ని బట్టి. సో అలా ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకునే ముందు వ్యాక్సినేషన్ తీసుకొని స్టార్ట్ చేసుకోమంటున్నాము. ఎందుకు అనేది కూడా చెప్తాను. వ్యాక్సినేషన్, హౌ లాంగ్ టు వెయిట్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్? ఓకే, మనం వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఈ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు అంటే, ఒక 3-4 రోజులు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కానీ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకూడదు. కనీసం 3-4 రోజులు, ఒక వారం దాకా వెయిట్ చేసి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. అండ్ కొంతమంది టెస్ట్కి ఇవ్వాలి, మగవాళ్ళు సెమెన్ శాంపిల్ టెస్ట్కి ఇవ్వాలో లేకపోతే ట్రీట్మెంట్కి ఫ్రీజింగ్కి ఇవ్వాలో, ఇలాంటిది ఏదన్నా ఉన్నా ఒక 3 to 4 days ఆర్ అప్ టు 1 week వెయిట్ చేసి వ్యాక్సిన్ సెకండ్ డోస్ అయిపోయిన తర్వాత ఇవ్వచ్చు, ఆర్ ఈవెన్ ఫస్ట్ డోస్ అయిపోయిన తర్వాత కూడా సెమెన్ శాంపిల్స్ ఇవ్వచ్చు. ఈ వైరస్ అనేది ఆర్ వ్యాక్సిన్ ఇస్తే వ్యాక్సిన్ వల్ల వచ్చే రియాక్షన్ ఆ లోపే అయిపోతుంది. సో దాని గురించి కూడా మరి అవ్వాల్సిన అవసరం లేదు. సో నార్మల్గా ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు నేను వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే ట్రై చేయాలా, ఆగాల అని చాలామంది అడుగుతూ ఉంటారు. అలా ఏం లేదు, మామూలుగా ట్రై చేసి దాంతోపాటు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకోలేదు కాబట్టి ప్రెగ్నెంట్ అవ్వకూడదు అలాంటిది ఏం లేదు, నార్మల్గా ట్రై చేయొచ్చు. ఆర్ వ్యాక్సిన్ తీసుకోలేదు కదా, కొన్ని రోజులు కాంట్రాసెప్టివ్ పిల్ వాడదాము, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వద్దు అలా చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే అలా చేసుకోవచ్చు, వ్యాక్సినేషన్ కూడా తీసుకోవచ్చు. అండ్ కొంతమంది ఒక డోస్ తీసుకొని ఉంటారు, ఎస్పెషలీ మనకి ఇప్పుడు కోవాక్సిన్, కోవిషీల్డ్ మెయిన్గా ఈ 2 దొరుకుతూ ఉన్నాయి. కోవాక్సిన్ అయితే 4 weeks తర్వాత సెకండ్ డోసు, కోవిషీల్డ్ అయితే అప్ టు 80 days కూడా గ్యాప్ తీసుకోమంటున్నారు, ఒక డోసు సెకండ్ డోస్కి, ఫస్ట్కి సెకండ్కి. సో అలా ఫస్ట్ డోస్ అయిపోయి చాలా రోజుల తర్వాత సెకండ్ డోస్ ఉన్న వాళ్ళు ఆ మధ్యలో కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అన్నవి చేయించుకోవచ్చు. సో అలా ఆగాల్సిన అవసరం లేదు 2 డోసులు అయిపోయేదాకా. లేదు ఎక్కువ రోజులు ఇంకా సెకండ్ డోస్కి గ్యాప్ లేదు, ఒక వారం 10 రోజుల్లో సెకండ్ డోస్ టైం ఇచ్చారు అంటే అది ఫినిష్ అయిన తర్వాత అయినా చేయించుకోవచ్చు. సో 2 డోసులు అయిపోయిన వాళ్ళు కూడా ఓకే నేను ఎన్ని రోజుల తర్వాత ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు అని ఇంకో డౌట్ ఉంటుంది. అలా ఏమీ లేదు, ఇన్ని రోజులు ఆగాలి వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత ప్రెగ్నెంట్ అవ్వటానికి అని లేదు. సో వాళ్ళు నార్మల్ ప్రాసెస్లో ట్రై చేయొచ్చు వ్యాక్సినేషన్. అండ్ ఇంకొకటి, చాలామంది నన్ను చాలా ఫ్రీక్వెంట్గా అడిగే డౌట్, పీరియడ్స్ అప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అలాంటిది ఏమీ లేదు, పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో ఇలాంటి చిన్న వాటి గురించి వ్యాక్సినేషన్ ఆపక్కర్లేదు. ఇంకొకటి, ఓకే పీరియడ్ కొంతమందికి లేట్గా వస్తుంది, ప్రెగ్నెంట్ ఏమో అనుకోవచ్చు.
ప్రెగ్నెన్సీ చేసి కన్ఫర్మ్ అయిన తర్వాతే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీ లేకపోతేనే ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి, ప్రెగ్నెంట్ అయితే తీసుకోకూడదని ఏం లేదు. కాబట్టి వ్యాక్సినేషన్కి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా అవసరం లేదు. ఒకవేళ ఆడవాళ్ళకి పీరియడ్ డిలే ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు అనుకున్నా, చేసుకున్నా తప్పు లేదు. కానీ చేసే వ్యాక్సిన్ ఇవ్వాలి అని అలాంటిది ఏం లేదు. ఆ టెస్ట్ చేయకుండా కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్గా మేము చేసేది ఐవీఎఫ్. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అప్పుడు చాలా స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాము. ఒక 10 నుంచి 15 రోజుల మధ్యలో ఆడవాళ్ళ కన్నాలు ఎగ్స్ తీస్తాము. ఎగ్స్ తీసిన 5 రోజుల తర్వాత పిండము ఎంబ్రియో మళ్ళీ లోపల పెడతాం. సో ఈ ఐవీఎఫ్ స్టార్ట్ చేసి ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కూడా వ్యాక్సిన్ అన్నది తీసుకోవచ్చు. కాకపోతే ఎగ్ కలెక్షన్ అంటే ఆడవాళ్ళ కన్నాలు బయటికి తీయటం, ఈ ప్రొసీజర్కి ఒక 3 రోజులు అటు ఇటుగా కాకుండా ఈ వ్యాక్సిన్ తీసుకుంటే బెటర్. ఆర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే పిండం లోపల పెట్టించే ప్రొసీజర్ ఉంటే దానికి ఒక 3 to 4 days ముందు కానీ తర్వాత కానీ అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకు అంటే మనం ఈ ప్రొసీజర్ వల్ల కొంతమందికి కొన్ని ఫీవర్ రావచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు, చాలా రేర్. కానీ ఏదైనా కానీ వ్యాక్సిన్ వలన లేదా ఈ ప్రొసీజర్ వలన అనేది మనకి క్లారిటీ ఉండదు, రెండు ఒకేసారి చేస్తే. సో అందుకని ఐవీఎఫ్ స్టార్ట్ అయ్యి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ 8 to 10 days అప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఆర్ ఐయుఐ ప్రొసీజర్స్ లాంటప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కొంతమందికి ఫస్ట్ డోస్ అయిపోయి ఉంటుంది, సెకండ్ డోస్ వెయిట్ చేస్తుంటారు, వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ అప్పుడు సెకండ్ డోస్ ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ ఈ వ్యాక్సిన్ వల్ల ఏమన్నా ఐవీఎఫ్ మీద ఎఫెక్ట్ ఉంటుందా, ఆర్ ఐవీఎఫ్ జరుగుతున్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోకుండా ఐవీఎఫ్ ముందు ఫినిష్ అయిన వాళ్ళకు కూడా వ్యాక్సిన్ తీసుకుంటే ట్రీట్మెంట్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే అలాంటిది ఏమీ ఉండదు. వ్యాక్సిన్ తీసుకోకముందు వాళ్ళకి చేసిన ట్రీట్మెంట్ని ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటాము. ఆ స్టిమ్యులేషన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఏమీ తేడా ఉండదు. ఆర్ ఆడవాళ్ళ కన్నాలు అండము ఆర్ ఊసైట్ క్వాలిటీ మీద కూడా ఎలాంటి తేడా అయితే ప్రస్తుతానికి చూపించలేదు. ఆర్ పిండాలు మంచి క్వాలిటీ పిండాలు ఏర్పడటం మీద కూడా ఏ వ్యాక్సిన్ వల్ల ఎఫెక్ట్ ఏమీ లేదు. సో ఈ ఎఫెక్ట్ వ్యాక్సిన్ తీసుకున్న 7 నుంచి 85 రోజుల వరకు పెద్ద ఏమీ ఎఫెక్ట్ లేదని ప్రస్తుతం జరిగిన రీసెర్చ్ ద్వారా మనకి అర్థమయ్యింది. ఇంకా కొన్ని రకాల ట్రీట్మెంట్లో డొనేషన్ ఆఫ్ ఎగ్స్ ఆర్ స్పర్మ్ అంటాము. అంటే ఆడవాళ్ళకి అస్సలు వాళ్ళ కణాలు లేకపోవటం, ఆ మగవాళ్ళకి అస్సలు వాళ్ళ కణాలు లేకపోవటం, వేరే ట్రీట్మెంట్స్ ద్వారా కణాలు ఉత్పత్తి చేయటం కూడా కుదరని పరిస్థితిలో వేరే ఆడవాళ్ళ నుంచి ఎగ్స్ తీసుకోవటం అంటే ఎగ్ డొనేషన్, వేరే మగవాళ్ళది స్పర్మ్ వాడటం అంటే స్పర్మ్ డొనేషన్ అన్నవి కూడా జరుగుతాయి. ఇలా ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళ వ్యాక్సినేషన్ అయిపోయిన ఒక 1 week తర్వాత ఎగ్స్ కానీ స్పర్మ్ కానీ డొనేట్ చేయొచ్చు. కాకపోతే ఒకసారి కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా లేదా కూడా మనం డిస్కస్ చేద్దాం. మామూలు ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటలైజేషన్ అవసరం లేకుండా తగ్గిపోయి కంప్లీట్గా రికవర్ అయిన వాళ్ళకి వాళ్ళ క్లినికల్ కండిషన్ బట్టి ఫర్టిలిటీ స్పెషలిస్టు డిస్కస్ చేసి వాళ్ళతో ఆ తర్వాత తగ్గిపోయిన ఒక 1 month to 2 months mధ్యలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్ అడ్మిషన్ అవసరమైన వాళ్ళకి మాత్రం ఫిజిషియన్ అంటే జనరల్ ఫిజిషియన్, మెడికల్ స్పెషలిస్ట్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసి పేషెంట్ స్టార్ట్ చేయించుకోవచ్చో లేదో ఆ తర్వాతే డిసైడ్ అవ్వాలి. ఎందుకు అంటే ఈ ఇన్ఫెక్షన్ వల్ల క్లాట్స్ ఫామ్ అయ్యే రిస్క్ ఉంది. అంటే రక్తం గడ్డకట్టడం, ఆ క్లాట్స్ ఫామ్ అయ్యే రిస్క్ ఎప్పటిదాకా ఉంటుంది కొంచెం సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అన్నది ఫిజిషియన్ అసెస్ చేసి ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకోవటం బెటర్. ఎందుకంటే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో కూడా ఒక్కొక్కసారి హార్మోన్స్ కొన్నిసార్లు ఎక్కువ అవుతే రక్తం గడ్డకట్టే స్వభావం ఉంటుంది, అంటే క్లాట్స్ ఫామ్ అవటం. సో ఆల్రెడీ మనకి కోవిడ్ వచ్చి ఆ ఎఫెక్ట్ ఉండి ఈ ట్రీట్మెంట్ కూడా
మనం మొదలు పెడితే రిస్క్ ఇంకా ఎక్కువ అవుతుంది. అలా క్లాట్స్ ఫామ్ అయితే అది కొంచెం సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ లంగ్స్లోకి వెళ్ళి అక్కడ కూడా అఫెక్ట్ అయితే బ్రెత్లెస్నెస్ ఇవి కూడా ఇంక్రీజ్ అయ్యి ఇంకా లైఫ్ సేవింగ్ అడ్మిషన్స్ అవసరం అవుతుంది. సో అది మనము జాగ్రత్తగా ఫిజిషియన్తో పేషెంట్ మాట్లాడి ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో కోఆర్డినేట్ చేసుకొని చేయాలి. సివియర్ కోవిడ్ వచ్చి హాస్పిటలైజ్ అయిన వాళ్ళు మాత్రమే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అన్నది కొంచెం టైం తీసుకొని చేయించుకోవాలి. సో ఒకసారి కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మనము తగ్గిపోయిన తర్వాత ఒక 1 to 2 months తర్వాత వ్యాక్సిన్ వేయించుకోమనే సజెస్ట్ చేస్తున్నాము. ఆర్ వచ్చినప్పటి నుంచి 3 నెలలు ఆర్ 12 weeks తర్వాత వ్యాక్సినేషన్ తీసుకోమంటున్నాము. యాజ్ యూజువల్ 2 doses. సో ఖచ్చితంగా తీసుకోవాలా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ముందు వ్యాక్సిన్ అంటే డెఫినెట్లీ నేషనల్ గైడ్లైన్స్, ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ అందరినీ వ్యాక్సినేట్ చేయించుకోమంటున్నాము. ఫర్టిలిటీ వాళ్ళని కూడా వ్యాక్సినేట్ చేయించుకోమని అంటున్నాము. ఎందుకు అంటే చెప్తాను నెక్స్ట్ స్లైడ్లో. కాకపోతే ఆ వ్యాక్సిన్ వేయించుకోలేదు కాబట్టి మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేయము అని అయితే అనము. సో చేయించుకోవచ్చు పేషెంట్స్, కాకపోతే వాళ్ళకి ఎందుకు వ్యాక్సినేషన్ చేయించుకోమంటున్నాము ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ముందు అనేది ఒకసారి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి, అయినా కానీ వాళ్ళు చేయించుకోలేని పరిస్థితిలో ఉంటేనో లేకపోతే వద్దనుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ట్రీట్మెంట్ యాజ్ యూజువల్ చేస్తాము కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఎందుకు వ్యాక్సినేషన్ తీసుకోవాలి అని నేషనల్ ఇంటర్నేషనల్ సొసైటీస్ చెప్తున్నాయంటే, ప్రెగ్నెన్సీలో కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తే కొంచెం సివియారిటీ ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెంట్ కాని వాళ్ళతో కంపేర్ చేస్తే. అండ్ లాస్ట్ 7వ నెల, 8వ నెల, 9వ నెల అంటే 3rd trimester అంటాము, అప్పుడు వస్తే కోవిడ్ ఇన్ఫెక్షన్ ఇంకా సివియారిటీ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మనం ముందు జాగ్రత్త పడితే బెటర్. నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళని కూడా తీసుకోమంటున్నాము. కాకపోతే ట్రీట్మెంట్ ఎలాగో ప్లాన్ చేస్తున్నప్పుడు ఇంకా మనకి ఆపర్చునిటీ తీసుకొని స్టార్ట్ చేసుకోవటం. అండ్ ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ అన్నది ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 6 monthsలో వస్తే మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అవ్వటం, ఆర్ ప్రీటర్మ్ బర్త్ అంటే అర్లీగా డెలివరీ అవ్వటం, నెలలు నిండక ముందే డెలివరీ అవ్వటం, ఆర్ స్టిల్ బర్త్ అంటే బిడ్డ లోపలే చనిపోవటం. ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ లేని వాళ్ళకంటే ప్రెగ్నెన్సీలో కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మేము మార్చ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు పిండం లోపల పెట్టి మార్చ్ ఎండింగ్ అంతా ప్రెగ్నెన్సీస్ కన్ఫర్మ్ అయ్యాయి. మనకి ఏప్రిల్లో 2nd wave అన్నది కొంచెం ఎక్కువ అయింది. అప్పుడు మన పేషెంట్స్ ఇక్కడ విజయవాడలో చేయించుకున్న వాళ్ళే 4 కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. వాళ్ళకి ప్రెగ్నెన్సీలో హార్ట్ బీట్ అది కూడా ఫామ్ అయిన తర్వాత కోవిడ్ తర్వాత వచ్చి 4 అబార్షన్ అయిపోయింది. సో మనం ఇవన్నీ రిస్క్ తగ్గించుకోవాలి అంటే వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అండ్ కొంతమందికి ఇంకా 6th month, 5th month ఇలా ఉన్న వాళ్ళకి కొంతమందికి అర్లీగా డెలివరీ అవ్వటం కూడా రిస్క్ ఉంటుంది కాబట్టి వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఎస్పెషలీ హై రిస్క్ ఉమెన్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఉపయోగం అన్నమాట వ్యాక్సినేషన్ తీసుకోవటం వల్ల. అండ్ డెఫినెట్లీ వ్యాక్సినేషన్ తీసుకోవటం వల్ల కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ప్రెగ్నెన్సీలో చాలా తక్కువ ఉంటుంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్ ఎవరు అంటే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కొన్ని ఇమ్యూన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం, షుగర్ ప్రాబ్లంతో సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, ఆర్ వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు, వయసు 35 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, ఆర్ బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు, బాడీ మాస్ ఇండెక్స్ 25 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, ఆర్ 3rd trimester ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే లాస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ వెరీ హై రిస్క్ అనమాట. సో ఫస్ట్ వ్యాక్సినేషన్ తీసుకోవడం ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో డెఫినెట్లీ చాలా 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 ఇంపార్టెంట్. ఒకవేళ తీసుకోకపోయినా తగిన జాగ్రత్తలు రాకుండా తీసుకోవటం అన్నా చేయాలి ఖచ్చితంగా. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే UK, US లాంటి కంట్రీస్లో మనకంటే ముందు అక్కడ కరోనా వచ్చి చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. అక్కడ చాలామందికి వ్యాక్సినేషన్, మన ఇండియాలో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా ఇస్తున్నారు వ్యాక్సినేషన్, ఇక్కడ ఇవ్వకముందే ఫారిన్ కంట్రీస్ UK, US, యూరోప్లో ప్రెగ్నెన్సీలో కూడా ఇచ్చారు.
అలా వాళ్ళు చాలా కొన్ని లక్షల మంది అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే హాస్పిటల్ అడ్మిషన్ 99% ఆఫ్ ద ప్రెగ్నెంట్ విమెన్ హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకి వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళే. సో తీసుకున్న వాళ్ళకి కనీసం హాస్పిటల్ అడ్మిషన్ అవసరమయ్యేంత సివియర్గా రాలేదన్నమాట. అండ్ ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళ ఒక్కరికి కూడా 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్స్ కంప్లీట్ అవ్వలేదు. సో కొన్ని లక్షల మందిలో ఆర్ కొన్ని వేల మందిలో చాలా తక్కువ మందికి 1 డోస్ తీసుకున్నారు. ఎక్కువ శాతం 99% మంది అసలు వ్యాక్సిన్ తీసుకుని వాళ్ళే హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అవుతుంది. సో అన్వాక్సినేటెడ్ ప్రెగ్నెంట్ విమెన్ అంటే వ్యాక్సినేషన్ తీసుకొని ప్రెగ్నెంట్ విమెన్కి డిసీజ్ చాలా సివియర్గా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముందే వ్యాక్సినేట్ చేయించుకోవాలి. ఎస్పెషలీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళే వాళ్ళకి ఎలాగో వాళ్ళు డాక్టర్ని కలుస్తారు, వాళ్ళ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని ముందే వ్యాక్సినేట్ చేయించుకోవటం ద బెస్ట్ పాలసీ అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. సో ఎన్ని డోసెస్ తీసుకోవాలి? 1 డోస్ తీసుకున్నా బాగానే ఇమ్యూనిటీ వస్తుంది. కానీ రీసెంట్గా వచ్చిన డెల్టా వేరియంట్ కూడా 2 డోసెస్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఇమ్యూనిటీ. అండ్ వేరే ఏదైనా వ్యాక్సిన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో కానీ మామూలుగా విడిగా, సో ఆ వ్యాక్సిన్స్ ఆపాల్సిన అవసరం లేదు. కానీ ఈ కోవిడ్ వ్యాక్సిన్కి ఆ వేరే వ్యాక్సిన్కి ఒక 2 వీక్స్ గ్యాప్ ఉంటే సరిపోతుంది, ప్రెగ్నెన్సీలో తీసుకునే వాళ్ళకైనా ప్రెగ్నెన్సీ ముందు తీసుకునే వాళ్ళకైనా. సో సేఫా ఈ వ్యాక్సిన్స్? ప్రెగ్నెంట్ వాళ్ళు తీసుకున్న ప్రెగ్నెన్సీ ముందు తీసుకున్న ఎంత సేఫ్ అంటే ఇప్పుడు దాకా చాలా లక్షల మందికి ఇచ్చారు. ప్రస్తుతానికైతే ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి కన్సర్న్స్ అయితే లేవు, అంటే సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కడ చెప్పబడలేదు. అండ్ ఫీటస్ మీద అంటే గర్భంలో ఉన్న బిడ్డ మీద కూడా దీనివల్ల అవయవాలు సరిగ్గా ఏర్పడపోవటమో లేకపోతే పెరుగుదల తగ్గటం ఇట్లాంటివి అయితే ఇప్పుడు దాకా అయితే ఏమీ ఎవరికి కనపడలేదు. కాకపోతే పిల్లలు పుట్టి వాళ్ళ పెరుగుదల మీద ఏమైనా ఉంటుందో లేదో మనకి తెలియదు, ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ఈ మధ్య ఇస్తున్నాం కాబట్టి అది ఇంకా ఫ్యూచర్లో తెలుస్తుంది. సో ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అబార్షన్ రిస్క్ కానీ అర్లీ డెలివరీ అవ్వటము, ఐయుడి అంటే లోపలే బిడ్డ చనిపోవటం ఆర్ అవయవాలు సరిగ్గా ఏర్పడపోవటం, కంజనైటల్ అనామలీస్ ఇలాంటి రిస్క్ వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీలో ఇస్తే ఏమీ అవ్వవు. కోవిడ్ వస్తే ఈ రిస్క్ ఉంటుంది. ఎందుకు అంటే మనం వ్యాక్సిన్ ద్వారా ఇచ్చేది లైవ్ వైరస్ వ్యాక్సిన్, అంటే వైరస్ యాక్టివ్గా ఉంటుంది కొన్ని రకాల వ్యాక్సిన్లో, కానీ ఈ వ్యాక్సిన్లో అలా యాక్టివ్గా ఉండదు. ఇట్స్ నాట్ అ లైవ్ వైరస్ వ్యాక్సిన్. సో అందుకని వైరస్ లాగా ఉన్న ఎఫెక్ట్స్ ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ఉండదు. లైవ్ వైరస్ వ్యాక్సిన్స్లో ఈ ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చు, కానీ ఇది నాట్ అ లైవ్ వైరస్ వ్యాక్సిన్. అండ్ ఇదే కాదు, చాలా ఉన్నాయి వ్యాక్సిన్స్ లైవ్ వ్యాక్సిన్స్ కానివి. అవి ప్రెగ్నెన్సీలో ఇప్పటికే చాలా కొన్ని డెకేడ్స్ నుంచి ఇస్తున్నాము. ఆ వైరస్ వల్ల ఎలాంటి హాని కలగట్లేదు బిడ్డకి, వేరే వైరస్లు నాట్ లైవ్ వైరస్ వ్యాక్సిన్స్. సో ఈ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కూడా అలాంటి వ్యాక్సినే కాబట్టి దీనివల్ల కూడా బిడ్డ మీద కానీ ప్రెగ్నెన్సీ మీద కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండకపోవచ్చనే అనుకుంటున్నాము. ఇప్పుడు దాకా జరిగిన రీసెర్చ్లో కూడా అదే తెలిసింది. సో ఇది ఫర్టిలిటీ ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్, కోవిడ్ ఇన్ఫెక్షన్ గురించి చెప్పాలనుకున్నాను. ఇంకా ఎవరికన్నా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. మేడం గారు చాలా చక్కగా చెప్పారు. మామూలుగా మనం కేవలం ప్రెగ్నెన్సీ మామూలు ప్రెగ్నెన్సీ గురించి ఆలోచిస్తాం. అయితే ఇన్ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్స్లో ఎలా తీసుకోవాలి ఏంటి, ఆ ఐవీఎఫ్ సెంటర్స్ గురించి చాలామందికి అవగాహన ఉండదు, కానీ వాటి గురించి కూడా చక్కని అవగాహన కలిగించారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు కూడాను డౌట్స్ ఏం పంపించలేదు, అందరూ చక్కగా యాడ్ చేశారు, ఎవరికైనా ప్రశ్న రాదు. ఈ కొన్నవాళ్ళు ఎవరికైనా ఏమైనా ప్రశ్న అడగాల్సి ఉంటే అడగండి. ఇప్పుడు కరోనా ప్రెగ్నెన్సీ దానికి సంబంధించిన మీకైనా డౌట్స్ ఉన్నట్లయితే డాక్టర్ అడిగితే చెప్తారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే అది ప్రెగ్నెన్సీ లేడీస్గా మామూలుగా మీరు సరిపిస్తారు, డాక్టర్ గారు చెప్తారు. ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చు,
కాకపోతే కోవిషీల్డ్ అన్న వ్యాక్సిన్ వల్ల అబ్రాడ్ కొంతమందికి రక్తం గడ్డగట్టడం అన్నది గమనించారు. అది కూడా చాలా 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 తక్కువ మందికి. కాకపోతే మన దాంట్లో ఏ వ్యాక్సిన్ తీసుకున్నా ఏమీ పెద్ద తేడా చేయదు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఆ గ్యాప్ అన్నది కోవాక్సిన్కి 4 weeks, కోవిషీల్డ్కి అప్ టు 80 days దాకా ఫస్ట్ డోస్ సెకండ్ డోస్కి ఉంది. కాబట్టి మీరు ఏదైనా ట్రీట్మెంట్స్ ఇలా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు 2 అవైలబుల్గా ఉంటే తొందరగా అయిపోతుంది. కాబట్టి కోవాక్సిన్కి అయినా వెళ్ళచ్చు. లేదు మీకు కోవిషీల్డ్ అవైలబుల్గా ఉన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు మా పేషెంట్స్, ఫర్టిలిటీ పేషెంట్స్కి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఒక డోస్ తీసుకున్న కోవిషీల్డ్ రెండోది వెయిట్ చేసే మధ్యలో మేము ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము. దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అదే రెండో డోస్ కోవాక్సిన్ అనుకోండి, రెండో డోస్ ఫినిష్ అయిపోతుంది ఇంకో తొందరలో అనుకుంటే అది అయిపోయిన వెంటనే స్టార్ట్ చేస్తాము. సో గ్యాప్ ఎక్కువ ఉంటే మధ్యలో చేసుకోవచ్చు, లేదంటే ఆగచ్చు. కాకపోతే కొంచెం వ్యాక్సిన్ వేసుకున్న వెంటనే కాకుండా కొంచెం ఫ్యూ డేస్ అటు ఇటు గ్యాప్ ఉంటే చాలు. ఏ వ్యాక్సిన్ అయినా పర్వాలేదు, తీసుకోవచ్చు. ఇప్పుడు వ్యాక్సిన్ ఎప్పుడైనా వేయించుకోవచ్చండి. ఆపరేషన్ సంబంధం లేదు. ముందు వేయించుకోవచ్చు, తర్వాత వేయించుకోవచ్చు, ఏ సంబంధం, ఏ టైంలో అయినా వేయించుకోవచ్చు. ఇంకెవరన్నా డౌట్స్ ఉన్నాయో? ఇంకా డాక్టర్ గారు ఎంత చక్కగా చెప్పారంటే ఎవరికి డౌట్స్ రాకుండా అంత వివరంగా చెప్పారు. అదే డాక్టర్ స్వప్న గారిలో ఉన్న ప్రత్యేకత. చాలా చక్కగా చెప్తారు. ఈరోజు చాలా చక్కగా వివరించారు. అందులోనూ ఈ ఐవీఎఫ్ సెంటర్స్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు విషయాల గురించి చాలా స్పష్టంగా వివరించారు. వారికి ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. వచ్చే వారం శనివారం 18వ ప్రోగ్రాంలో ఆల్జీమర్స్ డిసీజ్ గురించి డాక్టర్ అన్వేష్ గారు మాట్లాడతారు. నరాల స్పెషలిస్ట్. ఆల్జీమర్స్ డిసీజ్ అంటే మతిమరుపు వ్యాధి. సాధారణంగా ఒక 60-70 ఏళ్ళు చిరకల్లా వృద్ధాప్యంలో మర్చిపోవడం చాలా ఎక్కువ ఉంటాయి. మర్చిపోవడమే కాదు, దాంట్లో కొన్ని సైకోటిక్ డిజార్డర్స్ కూడా వస్తాయి. అవన్నీ కూడా ఆల్జీమర్స్లో ఉంటాయి. అది ఆల్జీమర్స్ డిసీజ్ గురించి ఆయన మాట్లాడతారు. డాక్టర్ అన్వేష్ గారు న్యూరాలజిస్ట్, బ్రెయిన్ స్పెషలిస్టు. అందరూ రావాల్సి కోరుతున్నాం. అలాగే ఫేస్బుక్లో చూడండి మీ అందరూ కూడాను. ఇవాళ వచ్చిన ఈ కార్యక్రమం డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యంలో ఎల్లుండికల్లా ఉంటుంది. మీరు యూట్యూబ్లో చూడండి. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.